వంగవీటి ఆశాకిరణ్ పుట్టినరోజు సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం బ్రాహ్మణ వీధి రావిచెట్టు సెంటర్ వద్ద వేయించేసి ఉన్న రామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రజాకాపునాడు పశ్చిమ నియోజకవర్గం సెక్రటరీ కర్రి గౌరీ ఆధ్వర్యంలో నిర్వహించారు. శనివారం వంగవీటి ఆశాకిరణ్ పుట్టినరోజు సందర్భంగా బ్రాహ్మణ వీధిలో కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ తనయురాలు వంగవీటి ఆశాకిరణ్ పుట్టినరోజు నిర్వహించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని సందర్భంగా వారు తెలిపారు. వంగవీటి మోహన్ రంగ భౌతికంగా 38 ఏళ్లు దూరమైన ఆయన ఆశయాలు మన ముందు ఉండడమే దీనికి నిదర్శనమని తెలిపారు. తొలిత కేక్ కటింగ్ నిర్వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పుట్టినరోజు కార్యక్రమంలో ప్రజాకాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ఎర్రంశెట్టి అంజిబాబు, పాద శివాలయం మాజీ చైర్మన్ బొమ్మ మధు, ట్రేడ్ యూనియన్ మాజీ నాయకులు విశ్వనాథ రవి, కలిశెట్టి కనకారావు, తాడిశెట్టి చిన్నబాబు, నాగపావని, మధులత, నీలిమ, మోహన్ రావు, వడ్డాది శివ, ఆలమూరి చందు, ముత్తా వాసు, ఎజ్జాడ శ్రీనివాసరావు, రాజు, రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా వన్ టౌన్లో రంగా గారి అభిమానులు వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలో రంగా గారి అభిమానులందరూ వచ్చి నా పుట్టినరోజు జరుపుకుంటున్నారు. చాలా చాలా ఆనందంగా ఉంది. మీ దీవెనలంతా నాకు కావాలి. రంగా గారి మీద ఎంత అభిమానం ఉందో అంత నమ్మకం నా మీద ఉంచుకుంటే మీకోసం నా ప్రాణాలు కూడా ఇస్తాను. ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్ళటానికి నేను ప్రతి అడుగు ముందుకేస్తాను. నాతో పాటు ప్రతి అడుగులో అడుగు మీరందరూ ముందు వేస్తారని చెప్పి
కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ గారు పుట్టినరోజు వేడుకల్లో మరి మన 1 టౌన్ పశ్చిమ నియోజకవర్గంలో బ్రాహ్మణ వీధిలో జరుపుకోవటం చాలా ఆనందకర విషయం. మరి ఈరోజు మేడం గారు ఇక్కడికి వచ్చి వారి యొక్క నాన్నగారు ఆశయాలు, ఆయన పడ్డ కష్టం, పేదల కోసం ఈ రాష్ట్రంలో ఆయన ఎంత చేశాడో ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఆమె రంగా గారి ఒక ఆశయాలు ముందు పెట్టి ఇవాళ ప్రజల్లోకి వస్తున్నారు. తప్పకుండా ఆమె ఆ మహనీయుడు ఈ లోకంలో లేకపోయినా ఆయన ఆశయాలు మాత్రం ఎప్పుడు ముందుకెళ్ళని చెప్పి ఆయన ఆశయాలకు ఎప్పుడు కూడా ఆమె తోడుంటుందని చెప్పి మేమంతా నమ్ముతూ మరొకసారి వంగవీటి ఆశాకిరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈ సభావేదికగా ఒకటే చెప్తాం, అమ్మ మేమందరం కూడా ఇక్కడ రంగా గారి అభిమానులు, పార్టీలకు అతీతంగా ఆయన అంటే ఈ రాష్ట్రంలో కాదు పశ్చిమ నియోజకవర్గంలో ఇంకా ఆయన అభిమానులు. ఇందులో మల్లికార్జునపేటలో ఈ రోజు ఇక్కడికి వచ్చిన చాలా మంది కూడా నాన్నగారితో తిరిగిన వ్యక్తులే, చాలా వరకు కూడా ఆయనతో పరిచయం వ్యక్తులు. అట్లాంటివి ఆయనతో ఉండి ఆయన యొక్క ఆశయాలు ఆయన విధానం నచ్చి కూడా చాలా మంది కూడా ఆయనతో ప్రయాణం చేశారు. ఆయన ఈ లోకంలో లేకపోయినా కానీ ఆయన ఆశయాలు మాత్రం ఎప్పుడు ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియబోతున్నాను తల్లి. థ్యాంక్ యూ. వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయి 38 సంవత్సరాలు అయినప్పటికీ పేద బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఈ నగరంలో అనేక మందికి తోడు నీడగా ఉండి ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్లే క్రమంలో ఆయన ఈ గుండాల కత్తులకి బలైపోయినటువంటి వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాలు మరి ముందు తీసుకెళ్ళడానికి వారి కుమార్తె అయినటువంటి వంగవీటి ఆశాకిరణ్ గారు మరి ముందుకు వచ్చారు. వారిని ఆశీర్వదిస్తూ ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి రంగా గారి అభిమానులు అందరూ కూడా తోడుగా నిలబడి అలాగే ముందు తీసుకెళ్ళడానికి వారికి తోడుగా ఉంటామని చెప్పి వారి ఆశయ సాధనలో ముందు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. వంగవీటి మోహన్ రంగ గారి కుమార్తె మన ఆశా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మన పశ్చిమ నియోజకవర్గంలో మల్లికార్జున బ్రాహ్మణ వీధిలో మన వాళ్ళు తెలుపు అంతా రంగా గారి అభిమానులు తెలుపుతున్నారు. ఈ రోజున ఆ ఆశాకిరణ్ గారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, ఆమె అందరితో మమేకమై ఉన్నారు కనుక అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు అందరితో తెలియపరుస్తున్నాం. Like, subscribe and press the bell icon for new updates.